ఉద్యోగులకు తీపి కబురు. 1.20 కోట్ల ప్రమాద బీమా పెన్షనర్లకు వర్తింపు. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు కూడా 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్. 1056 కోట్లతో ఉద్యోగుల ఆరోగ్య పథకం. ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైలు హైదరాబాద్కు వరాలు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం తీపి కబురు అందించింది. ఆదర్శవంతమైన 2 కొత్త పథకాలు అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.20 కోట్లు అంటే 1,20,00,000తో ప్రమాదమేమో వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 1056 కోట్ల మూలనిధితో ఉద్యోగుల పెన్షనర్ల ఆరోగ్య పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో 652 గుర్తింపు పొందిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 1998 వ్యాధులు నగదు రహిత చికిత్సకు పొందే వెసులుబాటు కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ముఖ్యంగా ఉద్యోగులపై భారం లేకుండా ప్రమాద బీమా. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రమాద బీమా పథకం అమలు చేస్తుంది. ఉద్యోగుల నుంచి ₹1 ప్రీమియం కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం తొలుత సింగరేణి, ట్రాన్స్కోలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే 1.2 కోట్ల పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు కూడా ఉద్యోగులకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు 2.35 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 7.50 లక్షల మందికి ఈ ప్రమాదమేమో వర్తిస్తుంది. అటు ఉద్యోగులు, ఇటు ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నమాట. ఉద్యోగులు, పెన్షనర్లు సరైన సమయంలో వారికి రావాల్సిన బెనిఫిట్స్ను పొందలేకపోవడంతో జరిగిన కొన్ని దుర్ఘటనలపై తాజా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు, పెన్షనర్కు వరాలు తీపి కబురు అందించింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం.